అందరి శాసనసభ్యుల సహాయ సహకారం కోరుతూ ఈ ప్రజా బడ్జెట్ యొక్క అప్రాపరేషన్ బిల్లుని గౌరవ సభ ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. నేను అనేక అంశాలు ప్రస్తావిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఒక్కదానికంటే ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయారు, క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయారు. సత్యదూరమైనటువంటి అనేక అంశాలు వారు మాట్లాడారు. ఏదో ఒక రకంగా బుల్డోజ్ చేసి ఏదో ఒక రకంగా నెపం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు తప్ప నేను అడిగినటువంటి ఏ ఒక్క అంశానికి కూడా సమాధానం చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు చివరకు అసలు ఎస్సీ ఎస్టీ బీసీ బడ్జెట్ తగ్గించలేదు అంటున్నారు కదా అధ్యక్ష. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎస్సీ వెల్ఫేర్కి గత ఏడాది 16,446 కోట్లుంటే ఈసారి 11,784 కోట్లకు తగ్గించి 28% తగ్గించిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరిగా ఎస్టీ వెల్ఫేర్కి 9,510 కోట్లుంటే 7,937 కోట్లకు తగ్గించిన మాట 16% తగ్గిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బీసీ సంక్షేమానికి 202 కోట్లు తగ్గించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష. ఇతర అంశాలకి పెంచారు, నేను దాని గురించి మాట్లాడతలేను. ఏది మైనార్టీస్కి పెంచారు దాని గురించి మాట్లాడతలేను. కానీ బీసీ ఎస్సీ ఎస్టీలో మీరు బడ్జెట్లో అలొకేషన్స్ తగ్గించిన మాట వాస్తవం కాదా, మరి ఎందుకోసం మిస్లీడ్ చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను అనేకమైనటువంటి డిస్క్రిపెన్సీస్ మీద, అనేకమైనటువంటి మిస్ మ్యాచెస్ మీద, అనేకమైనటువంటి ఎర్రర్స్ మీద అనేకంగా మరి మీరు ప్రొవైడ్ చేసినటువంటి రికార్డ్స్ అధ్యక్ష, ఏది కూడా నేను తీసుకొచ్చిన రికార్డు కాదు, మరి కేంద్ర ప్రభుత్వం రికార్డ్స్ కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి రికార్డ్స్ ప్రకారమే నేను ఫాలో చేసి అడిగినటువంటి అంశాల్లో ఏ ఒక్క అంశానికి కూడా అధ్యక్ష నేను డిమాండ్ ఫర్ గ్రాంట్స్ నుంచి, అవుట్కమ్ బడ్జెట్ నుంచి, ప్రగతి పద్దు నుంచి నేను తీసుకున్నటువంటి లెక్కల్లో ఎందుకు మిస్ మ్యాచ్ అయినాయని చెప్పి అడిగితే దానికి సమాధానం చెప్పలేదు. ఈరోజు దాన్ని తయారు చేసినటువంటి అధికారులు, ఈ సభను మిస్లీడ్ చేసినటువంటి అధికారులు ఎవరు, ఏ రకంగా ఈ సభను మిస్లీడ్ చేశారు, దేనికోసమని మిస్లీడ్ చేశారు, మరి ఎందుకోసం అని చెప్పి అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు మిస్ మ్యాచ్ అని 10 సార్లు చెప్తున్నారు అధ్యక్ష. ప్రగతి పద్ధతి వచ్చి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్ 15,187.47 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. అందుట్లో అలైడ్ సర్వీస్కి సంబంధించి సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషను, అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా కొడంగల్ అగ్రికల్చర్ కాలేజీ, వీటన్నిటిని తీసేసిన తర్వాత డిమాండ్లో 75 కోట్లు తీసేసి 15,112 అని చెప్పాను సార్. అది అగ్రికల్చర్ డిమాండ్, అది ప్రగతి పద్ధతి వేరు. ఈ అలైడ్ సర్వీసెస్ అందులో రిఫ్లెక్ట్ కావు, గౌరవ సభ్యులు దాన్ని గమనించాలని చెప్పి కోరుతున్నాం. సార్ ఎందుకోసం డిలీట్ చేశారు, దేనికోసం డిలీట్ చేశారు? డిమాండ్ సార్, అట్లా మీరు బుల్డోజ్ చేయదు సార్. దేనికోసం డిమాండ్లోకి తీసేశారు అంటే మీరు ఈ బడ్జెట్ లోపల మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ కాపీస్లో, మీరు చదివినటువంటి బడ్జెట్లో ఈరోజు మరి దేన్ని మీరు అప్రూవ్ చేస్తూ ఉన్నారు? మరి దాన్ని అప్రూవ్ చేస్తారా, దీన్ని అప్రూవ్ చేస్తారా? ఈరోజు ఏదో ఒక రకంగా కొన్ని పద్ధతుల దగ్గర తీసేసి మేము బుల్డోజ్ చేసేస్తామంటే కాదు అధ్యక్ష. మీరు చెప్పినటువంటి ఈ రికార్డులో బట్టి విక్రమార్క గారు చదివినటువంటి బడ్జెట్ ఈరోజు ఆ పద్ధతిలో ఉన్నటువంటి ప్రగతి పద్ధతిలో ఉన్నటువంటి దానికి మిస్ మ్యాచ్ అయితే 4 పద్ధతులు తీసేసి యూనివర్సిటీ తీసేసాం అంటే మరి దేన్ని అప్రూవ్ చేస్తారో చెప్పాలి కదా అధ్యక్ష. దాన్ని అప్రూవ్ చేస్తారా, దీన్ని అప్రూవ్, ఈ రకంగా ఇదొక్కటే కాదు అధ్యక్ష. ఈ రకంగా మరి అనేకమైన అగ్రికల్చరే కాదు కదా అధ్యక్ష, మరి అనేకమైనటువంటి అంశాలు నేను చెప్పాను. అనేకమైనటువంటి అంశాల్లో కూడా మరి మిస్ మ్యాచ్ ఉంది కదా అధ్యక్ష. అవన్నిటి మీద ఎందుకు మాట్లాడతలేరు, దేనికోసమని? మరి ఎందుకంటే అధ్యక్ష ఇది గౌరవమైనటువంటి, మనం అనేక సార్లు ఇది ఒక దేవాలయంతో పోల్చుకున్నటువంటి ఈ సభని మిస్లీడ్ చేసినటువంటి వారెవరు, అధికారులు ఎందుకు తప్పు చేశారు, మరి వారి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం దయచేసి మానుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు చేసేటువంటి తప్పు భావి తరాలకు రేపు మనం ఏం సమాధానం ఇస్తా ఉన్నాం? ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా కూలీ చేసుకుంటే రేపు మనం ఇచ్చేటువంటి భవిష్యత్తులో ఉన్నటువంటి మరి నాయకులకు మనం ఏ రకంగా మనము మరి బాట వేస్తున్నామో కూడా మరి దానికి మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఇప్పుడు వారు ఎండోమెంట్లో నిధులు పెట్టామన్నారు బడ్జెట్లో అధ్యక్ష. వారు చదివిన బడ్జెట్ బుక్ అధ్యక్ష, ఒకసారి నిధులు చూపించమన్నారు అధ్యక్ష. అనేకమైనటువంటి బడ్జెట్ పెట్టామంటున్నారు అధ్యక్ష. 25, 26, 27 బడ్జెట్లో ఎక్కడ కూడా ఎండోమెంట్కి మీరు అలొకేట్ చేసినట్టు దీంట్లో లేదు అధ్యక్ష.
మరి ఈ రోజు నేను అన్నీ ఉన్నాయనంటే మరి మాయ చేసి తీసుకొస్తారా, ఎట్లా తీసుకొస్తారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం పుస్తకాన్ని నమ్ముకున్న అధ్యక్ష. మీరు చదివినట్టు పుస్తకాన్ని మాత్రమే చూపించి అడుగుతా ఉన్నాను. ఎండోమెంట్కి మీరు డబ్బులు పెట్టలేదని మాత్రం అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఇప్పుడు వీరు ఇంకా ఇంకా అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. ఫుడ్ అడల్ట్రేషన్ విషయంలో ఇందాక మాట్లాడొద్దు అన్నారు. ఫుడ్ అడల్ట్రేషన్లో అధ్యక్ష మీరు ఎంత అన్యాయం అంటే 50 లక్షల రూపాయలు ఇచ్చే 33 జిల్లాల్లో మీరు ఫుడ్ అడల్ట్రేషన్ కంట్రోల్ చేయమంటే ఏ రకంగా కంట్రోల్ చేస్తారు అధ్యక్ష? 50 లక్షల రూపాయలతోటి వాళ్ళు ఏ రకంగా మెజర్ చేస్తారు, ఏ రకంగా వారు మరి దాన్ని కంట్రోల్ చేస్తారు, మరి దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష చిన్న అంశం కాదు అధ్యక్ష. అది అనేకంగా ఫుడ్ అడల్ట్రేషన్ తోటి దేశంలో అత్యధికంగా చనిపోతున్నటువంటి డిప్యూటీ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు మహేశ్వర్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చదివి అర్థమయ్యేటట్టు చెప్పారు అధ్యక్ష. సరే వారు కావాలని ఏదో ప్రభుత్వం మీద ఏదో మాట్లాడాలా అప్రోప్రియేషన్ బిల్లో అని మాట్లాడితే అపోజిషన్ మెంబర్గా ఐ కెన్ అండర్స్టాండ్. సరే ఫుడ్ అడల్ట్రేషన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్గా తీసుకుంటుంది అధ్యక్ష. కల్తీ అనేది చాలా ప్రమాదకరమైంది, ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలామంది మంత్రులతో మాట్లాడారు. దీనిపైన అవసరమైతే ఒక చట్టాన్ని కూడా తీసుకొని వచ్చి దీనికి కావాల్సిన విధంగా ఒక టాస్క్ ఫోర్స్ లాంటిదైనా పెట్టి ఫుడ్ అడల్ట్రేషన్ మీద చాలా సీరియస్గా డ్రైవ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. తప్పనిసరిగా మీరు ఆశించిన దానికంటే ఇంకా మెరుగైన విధంగానే రాష్ట్రంలో ఫుడ్ అడల్ట్రేషన్ పైన రాబోయే రోజుల్లో చర్యలు ఉంటాయని కూడా మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను. దయచేసి కంక్లూడ్ నేను కౌన్సిల్ కూడా వెళ్ళాలి అధ్యక్ష. వారిది అయిపోయింది, వారికి ఆల్రెడీ సమాధానం చెప్పాము. ఇంకేమన్నా ఒకళ్ళిద్దరు ఎంఐఎంలు కానీ కాంగ్రెస్ ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు అయిపోయింది అధ్యక్ష. వారికి సహకరించండి, ఇక చాలా అధ్యక్ష. ప్లీజ్ సహకరించండి. లేదు చాలా 1 minute మాట్లాడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో పూర్తి బడ్జెట్ని అప్రూవ్ చేసేటువంటి అప్రోప్రియేషన్ బిల్లు. ఈ రకంగా మీరు ఏదో చెప్పేసి వన్ సైడ్గా మరి తప్పులు చెప్పినా ఏది చెప్పినా మీరు మమ్మల్ని మాట్లాడనివ్వకుండా మీరు ఏదో ఒక రకంగా మీరు ముందుకు వెళ్ళి అప్రూవ్ చేస్తానని అనుకోవడం తప్పు అధ్యక్ష. ఈరోజు మీరు చెప్పిన అంశాలే మాట్లాడుతూ ఉన్నాను, నేను వేరేది మాట్లాడతలేను అధ్యక్ష. మీరు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడారు అధ్యక్ష. సరే, ఇప్పుడు ఫుడ్ అడల్ట్రేషన్ విషయం మాట్లాడదాం అనుకున్నాను. మీరు ముందుకు వచ్చేసి దాన్ని రిజాల్వ్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం రిజాల్వ్ చేస్తానందుకు. మరి కల్తీ మాఫియాకు మీరు ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసిన దాన్ని మీరు కంట్రోల్ చేస్తానడం చాలా సంతోషం అధ్యక్ష. మరి హౌసింగ్ విషయంలో కూడా ఒక తప్పిదం చెప్పారు అధ్యక్ష. హౌసింగ్లో మీరు చెప్పినటువంటి పుస్తకాలు అధ్యక్ష, ప్రగతి పద్దులో 0 చూపించారు, మీ రివైజ్డ్ ఎస్టిమేషన్లో 1400 కోట్లు చూపించారు. మరి దేన్ని నమ్మాలి అధ్యక్ష? ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు గత సంవత్సరం మీరు పూర్తి చేసింది 27,000 ఇండ్లే అధ్యక్ష. మీరు టార్గెట్ 4 లక్షలు అంటారు. ఇప్పుడు కొత్తగా 6 లక్షలు అని చెప్పేసి 1600 కోట్లు తగ్గిస్తారు. 1600 కోట్ల రూపాయలు తగ్గించి ఏ రకంగా మీరు 6,000 ఇండ్లు కడతారో చెప్పాలి కదా అధ్యక్ష. ఇవేవి చెప్పకుండా మీరు ఏదో ఒక రకంగా నేను బడ్జెట్ని అప్రోప్రియేట్ బిల్లుని పాస్ చేసుకుని వెళ్ళిపోతానంటే ఎట్లా అధ్యక్ష? మీరు చెప్పిన అంశాలే అధ్యక్ష, నేను వేరేగా మాట్లాడతలేను అధ్యక్ష. ఈరోజు అసలు అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఏదో ఒక రకంగా మీరు కంప్లీట్ చేసుకుని అప్రోప్రియేషన్ బిల్లు అప్రూవ్ చేసుకుందామంటే ఇది నిజంగా ఇది చాలా బాధాకరం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి సార్ కన్క్లూడ్